State Secretary, Kadapa Sakshi Office, Bojja Tirumalesh, TNSF Kadapa District President, R.C. Munikrishna, Tirupati Deputy Mayor, Tirupati Renugunta Sakshi Office, Kodur Balasubramaniam, TDP State Spokesperson. ఈ మనిషి అయితే తిరుపతిలో రేణుగుంట సాక్షి ఆఫీస్లో ఈ మనిషి అయితే అప్పట్లో గతంలో బై ఎలక్షన్ జరిగింది ఈ డిప్యూటీ మేయర్ ఎన్నిక సందర్భంగా ఆ కార్పొరేటర్లను ఎత్తుకొని కిడ్నాప్ చేసే కార్యక్రమంలో పోలీసులతో కలిసి కిడ్నాప్ చేసే విషయంలో ఇన్వాల్వ్ అయిపోయి ఉన్న అదే మనిషే మళ్ళీ సాక్షి ఆఫీస్ను పగలగొట్టే కార్యక్రమంలో కూడా అంతే క్రియాశీలకంగా వ్యవహరిస్తా ఉన్న ఫోటోలు. నెక్స్ట్ మా నెల్లూరు సాక్షి కె రేవతి, తెలుగుదేశం పార్టీ నెల్లూరు సిటీ ప్రెసిడెంట్. నెక్స్ట్ మా ఏలూరు సాక్షి ఆఫీస్ చింతల వెంకటరమణ, గ్రీన్ సారీలో టీడీపీ డిస్ట్రిక్ట్ ఉమెన్స్ ప్రెసిడెంట్. నెక్స్ట్ మా నేను అడుగుతా ఉన్నా, ఒక రాజకీయ పార్టీకి దగ్గరుండి ఆర్కెస్ట్రేటెడ్ పద్ధతిలో ఒక రాజకీయ పార్టీ ఆర్కెస్ట్రేటెడ్గా గవర్నమెంట్కు వ్యతిరేకంగా గలం విప్పుతా ఉంది పత్రిక, టీవీ ఛానల్ అని చెప్పి, గొంతు నొలపడం కోసం అని చెప్పి నువ్వు నీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలను ఉసుగొలిపి నీ ఎమ్మెల్యేలు నువ్వు అంతా చేసే కార్యక్రమం ఇది ధర్మమేనా అని అడుగుతా ఉన్నా. చివరికి సుప్రీంకోర్టు ఇదే కొమ్మినేని గారిని సుప్రీంకోర్టు, మామూలుగా సుప్రీంకోర్టు బెయిల్ అనేది అరెస్ట్ చేసిన వ్యక్తిని సుప్రీంకోర్టు బెయిల్ అనేది ఇవ్వదు. అరెస్ట్ చేసిన వ్యక్తిని సుప్రీంకోర్టు రాజ్యాంగంలోని ఆర్టికల్ 32 కింద విచక్షణ అధికారాన్ని ఉపయోగించి ఇమ్మీడియట్లీ రిలీజ్ చేయమని చెప్పి ఆదేశాలు ఇచ్చింది. ఇదే కొమ్మినేని శ్రీనివాస్ గారు కొమ్మినేని శ్రీనివాసరావు గారు. అంటే చంద్రబాబు నాయుడు గారు చెంప మీద ఇది